నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రికి పురంధేశ్వరికి సంబంధం ఏంటి? ఆర్బీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ విసురులు. వైసీపీని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తాం. ముమ్మడి వరపు చిరసుబ్బారావు, వైరాల అప్పారావు ప్రకటన. కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలి. జగన్ను గద్దెదించడమే కూటమి లక్ష్యమని తెలిపిన గోరంట్ల. పేపర్ మిల్లు కాలుష్యం గురించి గొంతెత్తకుండా ఉండేందుకు వైసీపీ టీడీపీ కూటములకు 5 కోట్ల రూపాయల ముడుపులు అందాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల ఓట్లు కొనుగోలుకు సంబంధించి ఖర్చు చేసుకోవడానికి వీలుగా 5 కోట్ల రూపాయల ముడుపులు అందాయన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ పేపర్ మిల్లు నుంచి ఎన్నికలకు ముందే ముడుపులు అందుకున్న వాళ్లు రేపొద్దున ఎన్నికలు గెలిస్తే సురక్షితమైన మంచినీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ముడుపులు అందుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని, ప్రజల ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వైసీపీ టీడీపీ కూటమి అభ్యర్థులను ఓడించి కాలుష్య రహిత మంచినీటిని అందించడానికి నిరంతర పోరాటం చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. తమ పార్టీ ఎప్పుడు ప్రజాపక్షం వహిస్తుందన్నారు. పలు సమస్యలపై న్యాయ పోరాటం చేసిన అంశాలను ఆయన ప్రస్తావించారు. కాకపోతే కొద్ది ఆలస్యం అవుతే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతాయి తప్ప ఊరుకోకపోతే ఏమవుతారు ఊడేమనండి. ఈ రాజమండ్రి నడిబొట్టు మీద ప్రజల ఆరోగ్యాన్ని పాటు చేస్తున్నటువంటి ఏకైక పరిశ్రమ పేపర్ మిల్లు. ఎప్పుడో ఇక్కడ నీటి ఉద్యమం ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ప్రజల ఆరోగ్యాల కన్నా ముఖ్యంగా అదండి. ఈరోజు ప్రతి బిడ్డ ఆరోగ్యం పాడైపోవడానికి కారణం పేపర్ మిల్లు వారు కలుషిత రసాయనిక నేరుగా కలుస్తున్నాయి. మూడు పార్టీలు ఒకటే, ఒక పార్టీ ఒకటి అనుకుంటారు, 4 పార్టీలు ఒకటి అంటారు. 4 పార్టీ ఏంటి చెప్పండి. టీడీపీ పంపకాల్లో మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాండి, అవినీతి ఓటాల్లో వీళ్ళిద్దరూ ఒకటే. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో జగన్ ని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించి వైసీపీని తరిమి కొడతామన్నారు. ప్రాణాలకు తెగించి వర్గీకరణ సాధించుకుంటామని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్సూరి మాదిగ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వరపు చినసుబ్బారావు మాదిగ మాట్లాడుతూ మాదిగల ఆగ్రహ జ్వాలలే వైసీపీకి సమాధి కట్టబోతున్నాయని అన్నారు. స్వేచ్ఛను హరిస్తూ మాదిగలు మీటింగ్లు కూడా పెట్టుకోకుండా జగన్ ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఆయన విమర్శించారు. జగన్ పెట్టుకునే సిద్ధం సభలకు లేని అనుమతులు, అడ్డంకులు మాదిగల సభలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ అంటే జగన్ భయపడుతున్నారని, అందుకే కొంతమంది మాదిగలను వెంటబెట్టుకుని చీలికలు తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ శ్రీ మాంజేసి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా సమావేశాల ద్వారా ఈరోజు మాదిగలకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని, మాదిగల యొక్క ఎన్డీఏ కూటమికి మద్దతును చూసి భయపడుతూ చాలా సాంప్రదాయబద్ధంగా ఆర్టికల్ 90 ప్రకారంగా మాకున్న పత్రికా స్వేచ్ఛ ద్వారా మేము మాట్లాడుకునే వాయిస్ని నిన్న గుంటూరులో జరగాల్సిన మీటింగ్ని ఆయన అధికారికంగా పర్మిషన్ కావాలంటూ ఆయన పెట్టే సిద్ధం సభలకి పర్మిషన్ అవసరం లేదు, వాళ్ళ నాయకులు పెట్టేదానికి పర్మిషన్ అవసరం లేకుండా కార్యక్రమాలు జరుపుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి. కానీ మాదిగలంటే ఎందుకు భయపడుతున్నాం, మాదిగల మందకృష్ణ మాదిగ అంటే ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారికి మరి అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన వెంబడిస్తూ మాదిగల్లో కొంతమంది సోదపరుల్ని వెంట పెట్టుకుని రాజ్యాంగపరంగా చట్టాన్ని పక్కన పెడుతూ గలాటాలు జరుగుతాయి, మీటింగ్లు జరగకూడదు అని ఒక చట్టాన్ని తెర మీద తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు
ఇది చాలా హాస్యాస్పదం. ఎన్డీఏ కూటమి విజయం తథ్యం. గత ప్రభుత్వాలు కూడా ఇదే తీరులో గుణపాఠాలు జరిగాయి. అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు. ఆ చరిత్ర మీకు ఏమి దగ్గరగానే ఉంది. ఈ 2 నెలల్లో మీ బౌద్ధయ్యం మాదిగలు మాదిగొప్పుకోవాల ఆగ్రహ జ్వాలలే నీకు సమాధి కట్టబోతున్నాయి. నిజంగా నీకు దమ్ము, ధైర్యం, సత్తా నీ మనసాక్షికి నువ్వు నిజంగా క్రిస్టియానిటీ బైబిల్ని నమ్మి ఉదయం లేస్తే పడుకున్న వరకు దేవుడికి లెక్క చెప్పుకొని బతకాలనే జీవితాన్ని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఓటు ఆత్మపరిశీలన చేసుకో. ఈ సమాజంలో అన్ని వర్గాలతో పాటు నిన్ను ఓట్లేసి గెలిపించిన బాధ్యతలో 64% మాదిగలే ఓటేశారని నీ గణాంకాలు చెప్తున్నాయి. కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళా నువ్వు చేస్తున్నావంటే మాదిగల యొక్క రాజకీయ భవిష్యత్తు, విద్యా, ఉద్యోగ, సంక్షేమాలలో వర్గీకరణే ధ్యేయంగా 30 ఏళ్ల బట్టి పోరాటంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని తండ్రి ఆయన ఆశయాలు కొనసాగుతారని మాట్లాడిన మీరు రాజకీయ వారసుడిగా రాజశేఖర రెడ్డి గారు తగదని మా కృష్ణమాది గారు ఏనాడో అభివర్ణించారు. అది నిజం కూడా. ఆ మహానుభావుడు జాతీయ స్థాయిలో ఉత్సాహ మేర కమిషన్ వేసి మాదిగల వర్గీకరణ అవసరం, ఈ వర్గీకరణ చేయాలి, నా జీవితాశయంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత వర్గీకరణ నా చేయమని మాట్లాడిన నీ తండ్రి ఆశయాన్ని కూడా పక్కన పెట్టి నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నామంటే ఇంకో దుర్మార్గమైన పర్యటన. నీ తండ్రి సమాధి సాక్షి ఇడుపులపైలో మీ ప్లేనరీ సమావేశంలో వర్గీకరణ చేస్తామని నీ ప్లేనరీలో పెట్టి మాట్లాడిన వ్యక్తివి. వర్గీకరణ పోరాడే మందకృష్ణమాది గారు నువ్వు ఎన్నిసార్లు ఆపద సమయాలు ఉంటే ఈవేళ వెనకాల తిరుగుతున్న మాదిగల్లో స్వాతపల్లి గారు మిగతా కులాలు కానీ ఎవరు నిన్ను ఆదుకోలేనప్పుడు, వరంగల్లో నువ్వు పాదయాత్ర చేస్తానని వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రజలు బయటకు గెంటేస్తే హక్కుని తెచ్చుకున్న మందకృష్ణమాదిగా, జలదేశ్ చేస్తున్నానంటే నేను హక్కుని తెచ్చుకున్నది మందకృష్ణమాదిగా, నేను రాస్తారోకులు చేస్తాను సమైక్యాత్ర కోసం, ప్రత్యేక హోదా కోసం చేస్తానంటే నీ కోసం రాస్తారోకులు చేపించి నేను నొక్కని చేసుకుని పక్కన పెట్టుకుంటే నీ సాక్షి పేపర్లో మొదటి పేజీలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి మనిషి కేవలం పదవే కాదు, పదవి కంటే ముఖ్యం మానవతావాదం, మానవీయ కోణంలో తండ్రి తగ్గ ఆశయాన్ని కొంచెమన్నా పాటించే ఆలోచన లేని నిజమైన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాదు మందకృష్ణ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ రోజు మాదిగల యొక్క బుసులు, మాదిగల యొక్క ఆశాబాబు ఏబిసిడి వర్గీకరణ. మరి ఏ ఒక్క 59 కులాల్లో మాలలతో పాటు 59 కులాలు, మాదిగలతో పాటు 57 కులాలు ఉన్నాయి. ఇన్ని కులాలకు లాభం చేకూర్చే ఒక సంక్షేమ పథకాన్ని ఆయన ముందుకు తీసుకొస్తుంటే నీ తండ్రి ఇచ్చిన మాటలు కూడా పక్కన పెట్టి మాట్లాడుతుంటే రాజకీయ స్వలాభం కోసం గత ప్రభుత్వాలు పనిచేస్తున్నావు. కాబట్టి నీ ఓటమికి ప్రతి మాదిగ కార్యకర్త నువ్వెవరినైతే సెకండరీలో అడ్డెట్టుకుని తిరుగుతున్నావో, మా జాతిలో 30 ఏళ్ళుగా పనిచేసి దండోరా ఉద్యమం పేరు బతుకుతున్నావు, వాళ్ళు అడ్డు పెట్టుకుని నీవు చేతగాక ధైర్యంగా లేక కృష్ణమాది గారిని మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వలేవు. నువ్వు వేదిక పెట్టి నిజంగా నువ్వు మాదిగల సంక్షేమ కోరుకునేవాడు అయితే వేదిక పెట్టి నీ మాదిగలకి ఇది చేశాను, మాదిగలకి చేయబోతున్నాను, మందకృష్ణమాదికి రూటు మారుతున్నాడు, ఇది ఎక్కడ అయిందేమని వెలిగెత్తి సాటి దమ్ము నీకుంటే ఒక్కసారి మాట్లాడలేవు. పరదాలు కప్పుకొని బస్సులో తిరుగుతూ ధైర్యంగా తిరగలేని నీవు కూడా మందకృష్ణమాది గారి వ్యక్తిని నీ నోరు తెలిసి ఎక్కడ మాట్లాడితే నీ రాజకీయ పత్రం స్టార్ట్ అవుతుందని భయపడి మందకృష్ణమాది కోసం మాట్లాడలేవు. మాదిగ దండాల కోసం, మాదిగల కోసం ఈ దేశ ప్రధాని మోడీ మాట్లాడతాడు, ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతాడు, ఎంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతారు మాదిగని. మాదిగ పదాలను ఉచ్చరించడానికే భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున నీకు చాలా రాజకీయ సమాధి. మాదిగొప్పుకోవాలలో ప్రతి గ్రామంలో ప్రతి మాదిగ బిడ్డ గతంలో చంద్రబాబు చేసిన తప్పులు మళ్ళా నువ్వు చేస్తున్నావు కాబట్టి అదే చరిత్ర రిపీట్ కాబోతుంది. ప్రతి మాదిగ బిడ్డ 1000 మంది కార్యకర్తలతో సమానం. ప్రతి మాదిగ బిడ్డ గ్రామం తిరిగి ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదని మా ప్రజల్ని చైతన్యపరుస్తాను భయంతోనే సెకండరీలో అట్టేట్టుకు ముందుకు వస్తున్నారు. కాబట్టి మా టార్గెట్ జగన్ అట్టేట్టుకు మాట్లాడుతున్న ఆ చిన్న పెద్ద కుక్కలతో మాకు పని లేదు. మాకు కేవలం జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళా అపత్కాల ముఖ్యమంత్రిగా ఉన్నావు. కనీసం ఇన్ని కులాలతో మాట్లాడుతున్న వ్యక్తివి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎక్కడ తెచ్చిచ్చో పోరామాదిగా నేను మనిషి మందకృష్ణ గారి వాళ్ళు ఆయన ఉన్నాను. అయితే ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో
వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే పనిగా ఎంఆర్పిఎస్ తీర్మానం చేస్తుంది. మానిసి మందాకృష్ణ మాదిగన్న గారు పిలుపు మేరకు మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియపరుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి మాట వస్తే మడమ చెప్పను, మాట తప్పనని చెప్పే మనిషి. అతని తత్వం ఏంటంటే మాటలు చెప్తాడు తప్ప పనులు చేయడానికి నిదర్శనం ఏంటంటే ఎంపీగా ఉండేటప్పుడు అతను వర్గీకరణ అనుకూలమని లెటర్ ఇచ్చావా లేదా? అదే వర్గీకరణ నేను చేయనని నువ్వు చెప్తున్నావా లేదా? నీ తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడా లేదా? ఉషా మెహ్రా కమిషన్ వేయించాడా లేదా? వర్గీకరణ నా జీవితాశయం అన్నాడా లేదా? ఆయన ఆశయాలను తొంగలోకి నువ్వు మడమ తిప్పడం, మాట తప్పడం, నాయకుడు అవుతావా అవ్వవా? అంత మాత్రమే కాకుండా మాదిగలతో పాటు 59 కులాలు అనేటువంటి ఎస్సీలని ఓట్లు వేయకూడదని చెప్పడానికి కారణం ఏంటంటే 27 ఎస్సీ పథకాలను రద్దు చేసావా లేదా? దళితులను అనగదొక్కావా లేదా? అంబేద్కర్ విదేశీ విద్యను తీసివేసి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నావా లేదా? నీకు అర్హత ఉన్నదా? ఇన్ని నేరాలు తప్పులు చేసి నిన్ను 170 సీట్లు ఎవరో గెలిపించారో 170 సీట్లు ఓడిద్దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మానిసి మందాకృష్ణ మాదిగన్న వారసులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మందాకృష్ణ మాదిగ సైన్యం. మందాకృష్ణ మాదిగ అంటే ఉద్యమ వీరుడు, వీరాది వీరుడు. ఏ ప్రలోభాలకు లోను కాకుండా, ఏ స్వార్థపూర్తమైన ఆలోచన లేకుండా జాతి కోసం ఆహార్యంగా కష్టపడుతున్నాడు. మందాకృష్ణ మాదిగ మీద అవాకులు చవాకులు పేలిందావా? నీ కూడా తిప్పుకుని చించేలతో తిట్టిందావా? ఆయన కావాలా? ఆయనకి గోటు గుర్తింపు గారు కావాలా? మహారాష్ట్రలో పుట్టిన అంబేద్కర్ గారు, యాదగిరి గారు రాజమండ్రి ఎలా వచ్చాడు? బీహార్ నుంచి బాబు జగన్ ఎలా వచ్చాడు? అలాంటి మహనీయులు కొంత గొప్ప నాయకుడు మందాకృష్ణ మాదిగను విమర్శిస్తావా? నీ శిబ్జాలు పెట్టి తిట్టిస్తావా? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆయన తిట్టినటువంటి నాయకులు ఆయన కాళ్ళ మీద లక్షల సార్లు పడి ఆయన నడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించిన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వర్గీకరణ ధ్యేయంగా పనిచేస్తున్నాడు. వర్గీకరణ అంటే 59 కులాల్లోనూ 15% రిజర్వేషన్ సమానంగా అనుభవించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనాభా తమాషా ప్రకారం ప్రతి ఒక్క దళితుడికి రిజర్వేషన్ ఫలం అందాలని ప్రతినిశ్చయంతో ఆయన రిజర్వేషన్ సాధించే అదే బేస్ మీద మందాకృష్ణ మాదిగ పోరాడుతున్నాయి తప్ప ఇందులో మాకు ఏదైనా స్వార్థం లేదు. 15% మేము అనుభవిస్తా అంటలేదు, 10% మేము అనుభవిస్తా అంటలేదు. మేము మాతో పాటు ఢిల్లీలు, మోర్చీలు, చెంచులు అందరూ అనుభవించాలనే స్వతంత్రం. ముఖ్యంగా 94లో మానిసి మందాకృష్ణ మాదిగ తెరపైకి వేదిక మీద వచ్చిన తర్వాత మాదిగ ఉపకారాలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు కోల్పోతున్నారు. సరైన ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు సాధించుకోవాలంటే వర్గీకరణ కావాలి. రాబోయే 24 ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో 170 సీట్లు, 25 ఎంపీ సీట్లు మాదిగలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారు, ఓడించి తీరుతారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వాములు అయ్యాం. ఎన్డీఏ కూటమిలో మేము చేస్తాం. మానిసి మందాకృష్ణ మాదిగ గారు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు దేశ ప్రధాని వచ్చి హామీ ఇచ్చాడు. మాకు హామీ కావాలి, మాకు వర్గీకరణ కావాలి తప్ప మాకు ఇంకా రెండోది ఏ ప్రలోభం. ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 7 అభ్యర్థులు కూడా మేము అత్యధికంగా గెలిపిస్తాం. ఎంపీ అభ్యర్థి గెలిపిస్తాం. మందాకృష్ణ మాదిగ గారు మాకు పిలుపునిచ్చారు. మేము బాధ్యత పనిచేస్తాం. మోదీ గారు మాకు హామీ ఇచ్చాడు. మాకు వర్గీకరణే కావాలి, వర్గీకరణ సాధించుకుంటాం. వర్గీకరణ లేకపోతే మాదిగలకు భవిష్యత్తు లేదని మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాదిగ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. రాజమండ్రిలో తెలుగుదేశం అభ్యర్థి వాసును గెలిపిస్తాం, రూరల్లో బుచ్చిలు గెలిపిస్తాం, రాజానగరంలో భక్తుల బలరామకృష్ణ గెలిపిస్తాం, అనపర్తిలో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గెలిపిస్తాం, కొవ్వూరు గెలిపిస్తాం, నిండవలో గెలిపిస్తాం, గోపాలరావు గెలిపిస్తాం. అంత మాత్రం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరుగుతాం. ప్రతి కార్యకర్త కూడా నిద్రాహారాలు మానేసి బాధ్యతగా పనిచేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని తరిమి కొడతామని మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో వర్గీకరణ అంశాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండేటప్పుడు మీరు లెటర్ ఇచ్చారు, మాట తప్పారు. మీకు ఓటు ఎలాంటిగా హక్కుంది. ఇవే కాకుండా 2019 ఎన్నికల్లో మీరు ఏమన్నారు?
నేను 2024లో వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతాను, ఒక్క బ్రాంతి షాప్ ఉండదన్నారు. మా తల్లిదండ్రులు తాగి ఆరోగ్య పాటు చేసుకుంటారు, డబ్బు పాటు చేసుకుంటారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి నువ్వు ఓటు అడిగే హక్కు నీకు లేదు. క్యాపిటల్ కడతా అన్నావు, కట్టలేకపోయావు. పోలవరం పూర్తి చేస్తా అన్నావు, పూర్తి చేయలేకపోయావు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకాన్ని పెడితే మోదీని ప్రశ్నించలేకపోయావు. మేము సాధించుకుంటాం. ఇవన్నీ కూడా మందాకృష్ణ మాదిగ ద్వారా, మోదీ ద్వారా ఇవన్నీ మేము సాధించుకొని తెలియపడతాం. ఖచ్చితంగా మాకు వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించైనా సరే వర్గీకరణ సాధించుకుంటాం. ప్రాణాలు తెగించైనా సరే నిన్ను ఓడించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తామని తెలియపడతాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అరాచక పాలన సాగిస్తున్న జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా కూటమి ఆవిర్భవించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ రోజు కాతేరు గ్రామంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు సప్పా చిన్నారావు అధ్యక్షతన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు పర్యవేక్షణలో జనసేన నాయకులతో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి గోరంట్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, ఇప్పటికే వారి బ్యాచ్ సూట్ కేసులతో రాష్ట్రంలో దిగిపోయారని, మద్యం, ఇసుక, గంజాయిలు ఇలా ఎన్నో మాఫియాలను పెంచి పోషిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు. అరాజక పాలనకు స్వస్తి పలికేందుకు తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు కంకణం కట్టుకున్నారని, దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుందని, నియోజకవర్గంలోని జనసేన నాయకులను, కార్యకర్తలను టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సమానంగా చూసుకుంటానని, టీడీపీ జనసేన నాయకులు ఎటువంటి విభేదాలు లేకుండా రూరల్ నియోజకవర్గంలో కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ముఖ్యంగా మా అందరికీ కూడా మేము అందరం డ్యూటీలు చేసుకుని అందరం కూడా కుళాయిల దగ్గర నిలబడ్డం వాళ్ళగా అప్పుడు నిలబడుతున్నాం. కానీ ఆ పరిస్థితి మాత్రం పోవట్లేదు. ఒక్కసారి ఈ ప్రాబ్లం మాత్రం పెద్ద ప్రాబ్లంగా మీరు తీసుకుని ముందు తీసుకెళ్ళాలి. మా గ్రామానికి ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు, మంచినీళ్ళు తాగడానికి మాత్రం ఇప్పించవలసిందిగా మీకు మరీ మల్లయ్యపేట గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా మీ వెనకే ఉన్నారు, తెలుగుదేశం వెనకే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మేము జనసేన పార్టీ పక్కన వచ్చి మేము జనసేన అనుకుంటున్నాం, కానీ మేము తెలుగుదేశం వెనకాల ఉన్నామని మీ వెనకాల తిరుగుతున్నాం. కాకపోతే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకులు, ఎన్టీ రామారావు అంతటి తర్వాత ఎన్టీ రామారావు గారి కంటే ఎక్కువ సీనియర్లు ఎవరన్నా ఉన్నారంటే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు. కాకపోతే మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారిని భారీ మెజార్టీతో నగ్గించుకుని ఎన్టీ రామారావు గారిని గెలిపించుకున్నాం అన్నంత ఇదిగా మనం ఇక్కడ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. కాకపోతే ప్రజలు ముందుగా మన ప్రజలు ఏం తెలుసుకోవాలంటే మన బ్రతుకులు మనం చాలా మటుకు బతికేసాం. 50 సంవత్సరాలు బతికేసాం, దగ్గర 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు అందరం బతికేసాం. మన బ్రతుకు మన పిల్లల కోసం, మన మనవల కోసం, మన పిల్లల కోసం బ్రతికి ఈ రాష్ట్రాన్ని కాస్త సుభిక్షంగా ఉంచి మన ముందు తరాలకి ఈ రాష్ట్రాన్ని ఇలాగే అందించి ఎక్కడ భారతదేశంలోనే మనం మొట్టమొదటిసారిగా ఉండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ అంటే వైద్య, విద్య అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు మనం ఆఖరికి కింద నుంచి 2వ స్థానంలో ఉన్నాం. కాకపోతే ఒక్కసారి మనం అందరూ ఆలోచించాలి. మన పిల్లల కోసం, మన కోసం కాదు, మన పిల్లల కోసం గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారిని భారీ మెజార్టీతో నగ్గించుకుని మన పిల్లలకి విద్య, ఉద్యోగాలన్నీ కూడా మనం జాగ్రత్తగా మన రాష్ట్రంలో ఉండేలాగా, మనం ఇక్కడ చదివి ఏదో రాష్ట్రం వెళ్ళి బతకడం కాదు. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ మన హక్కు, ఆంధ్రప్రదేశ్ మనదే. కాబట్టి మన పిల్లల్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు, మన పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తోడ్పడాలని ముందు చూపు. నమస్కారం. కాతేరు చాలా ఇంపార్టెంట్ గ్రామం, దాదాపు నగరంలో కలిసిపోయి ఉంటుంది. ఒక పక్క మల్లయ్యపేట, ఈ పక్కనంతా కూడా కలిసి నగరంలో సమానంగా ఇక్కడ ఒకటి ఈ రోజున మనం కలవడానికి కారణం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు. గతంలో ఎవరికి వాళ్ళం కలిసి విడివిడిగా పోటీ చేశాం. 14లో జనసేన సపోర్ట్ చేసింది, 19లో విడివిడిగా పోటీ చేశాం. అయినా కూడా దాదాపుగా 42,000 ఓట్లు జనసేనకు వచ్చాయి, 64,000 ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి, 74,600 మనకు వచ్చాయి. 10,600 మెజార్టీతో మనం గెలిచాం. రాష్ట్రంలో అన్ని సీట్లు పోయినా కూడా నన్ను గెలిపించడం మీరు అందరూ చేసిన కృషి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గెలుపు ఎలాగో జరిగిందనేది కాదు, ఇవాళ గెలిచాం. రాష్ట్రంలో 155 సీట్లు గెలిచి, 22 మంది ఎంపీలు గెలిచి,
మరో 5 తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నా కూడా ఎంత అస్తవ్యస్తంగా పరిపాలన ఉందో మనం చూస్తూ ఉన్నాం. సంక్షేమం ముసుగులో దోపిడీ, అన్ని రంగాల్లో వైఫల్యం. దళిత యాక్షన్ ప్లాన్ లేదు, 27 పథకాలు రద్దయినాయి. బీసీ యాక్షన్ ప్లాన్ లేదు. అమ్మఒడిలో 2-3 ఉంటే ఒక్కళ్ళకే వేసి అది 12,000కి తగ్గించి దగా చేశాడు. ఇవాళ గతంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, 2-3 బిడ్డలన్నా మనం ఫీజు కట్టేవాళ్ళం. అందుకనే రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చాక 2 ముగ్గురున్నా ఒక్కొక్కడికి 15,000 రూపాయలు చొప్పున కాలేజీ స్కూల్ ఫీజులు కట్టాలని నిర్ణయించాం. అలాగే ఇవాళ ఎవరైనా భర్త చచ్చిపోతే 45 ఏళ్ళు నిండితే కానీ పెన్షన్ ఇవ్వాలి భరిస్తుంది. అలా కాదు, ఎప్పుడు చచ్చిపోయినా వాళ్ళకి వెంటనే విడో పెన్షన్ ఇవ్వాలని మనం నిర్ణయం చేశాం. ధరలు పెరిగిపోయినాయి, ఆకాశానికి వెళ్ళిపోయినాయి ధరలు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరెంటు రేట్లు 9 సార్లు మళ్ళీ ఈ వారంలో వచ్చేస్తూ ఉన్నాడు. నిన్న ఇంటి పన్ను పెంచి లబ్బోదీపం అంటున్నారు. సంవత్సరం పన్ను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చెత్త పన్ను వేసాడు. ధరలు అన్ని ఆకాశానికి వెళ్ళినాయి. అందుకనే మహిళలకు రక్షణగా నెలకు 1,500 రూపాయలు ఇవ్వాలని మనం నిర్ణయం తీసుకున్నాం. నెల 1,500 రూపాయలు మీ ఖాతాల్లోకి వేయాలని. 19 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 59 సంవత్సరాల దాకా 1,500 రూపాయలు ఇవ్వాలని, గ్యాస్ బండలు కొంచెం ధర తగ్గడం కోసం 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వాలని, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని, మన బిడ్డలు చదువుకునే ఉద్యోగం వచ్చేదాకా కూడా వాళ్ళకి నెల 3,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి ఆదుకుందామని మనం నిర్ణయం తీసాం. 50 సంవత్సరాలకే కొన్ని వర్గాలకి పెన్షన్ ఇద్దామని కూడా మనం ఆలోచన చేసాం. జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈనాటి ఈ సమావేశానికి సభాధ్యక్షులు రాజమహేంద్రవరం రూరల్ మండల జనసేన అధ్యక్షులు సోదరులు చప్ప చిన్నారావు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చౌదరి గారికి, తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి పెద్దల శ్రీ గంగిన హనుమంతరావు గారికి, పెద్దల శ్రీ నున్నకృష్ణ గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు గ్రామ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నాయుడు గారికి, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సోదరులు సాంబ గారికి చేసిన మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తున్నా. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గక పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో, ఆ పాలనకి సుమారు 40-45 రోజుల్లో ఆ పాలనకి సమరగీతం పాడుతున్న పరిస్థితి ఏర్పడింది. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనందరి రక్షణ కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరూ కూడా సంయమనంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే వారు ఈ రోజున మంచి నిర్ణయంతో, మంచి ఆలోచనతో ముందుకు వెళుతున్నారో, ఆ ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనం కానీ, జనసేన కుటుంబ సభ్యులు కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, ఎవరైతే ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గోరెంట్ల బుచ్చి చౌదరి గారిని మనందరం కూడా ఒక్క మాట మీద నిలబడి వారిని నెగ్గించవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా. గల కారణం ఏమిటంటే, మనం చూసాం ఈ 5 సంవత్సరాల్లో ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేసేసారు ఈ పాలకులు. మరి గత 2014 నుంచి 19 వరకు మన శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ ఎవరికి చెప్పాల్సిన అవసరం అందరికీ తెలిసిన విషయమే. మరి అభివృద్ధిని కనీసం మెరుగుపరచకుండా ఈవేళ సర్వనాశనం చేసి ఏదో ఉద్ధరించమని చెప్పుకున్న పరిస్థితి ఈవేళ వైఎస్ఆర్. రాజపూడికి గ్రామ పంచాయతీ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి, వారి సోదరులు బాబురావు, ఉప సర్పంచ్ పితాని నూకరత్నం, వార్డు మెంబర్లు కర్ణాటి వీరబాబు, సర్వసిద్ధి రమణ, గనిరెడ్డి సత్యబాబు, గజ్జల సాయి, భూసాల కొండబాబు తదితరులు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ టీడీపీ కండువాలతో పార్టీలోకి స్వాగతం పలికిన జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, పార్టీలోకి చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారని, వారికి సాదర స్వాగతం పలుకుతున్నానని, పాత కొత్త కలయికలో రాజపూడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని అన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేస్తానని జ్యోతుల నెహ్రూ అన్నారు.
రాజకీయ పార్టీలు కార్యకర్తకు నచ్చినప్పుడు నాయకుడికి కానీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్తాడు, నచ్చకపోతే వేరే పార్టీకి వెళ్తాడు. లేకపోతే ప్రభుత్వాలు ఎందుకు మారుతాయండి? ఇదే నియంత్రిత పార్టీ రాజకీయం, ప్రజాస్వామ్యం. నేను ఎమ్మెల్యే అయ్యాను, మరి నచ్చలేదు, వాడించారు, ఇంకొకటి తెచ్చారు. ఒకసారి తోటే వాడు మోసాది కొట్టేసి పోయాడు. ఇవాళ గౌరవ నరసింహ గారు అబ్బాయి మాట్లాడుతాడట. అబ్బాయి ఏముందండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి పని పాట లేక దారంటి పోయి ముష్టోళ్ళందరినీ తీసుకొచ్చి కండువాలు కప్పేసి పంపేస్తున్నారు. చదువుకున్నాడు, విజ్ఞానవంతుడు, మరోడేం కాదు. పెళ్ళయింది, సంసారం చేసుకుంటున్నాడు, పిల్లలు ఉన్నారు. ఒక రాజకీయ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రేపు తన తండ్రి తర్వాత మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి రాజకీయ నాయకుడిగా వచ్చేటటువంటి వాడు ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం అంటే వైసీపీ పార్టీలోంచి విభేదించి నచ్చక విధానాలు, స్థానిక నాయకుల యొక్క పరిస్థితులు నచ్చక, లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం నచ్చక పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వాళ్ళంతా ముష్టోళ్ళ. మాకే పని పాట లేక ఈ 45 సంవత్సరాల బట్టి రాజకీయం చేసుకుంటూ ప్రజలేంటో ఎవరేంటో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నావా? ఈ ముష్టోడు ఓట్లేదా? ఆడు ఓటు అడగవా? రేపు నీకు ఓటు అవసరం లేదా? ఏంటి పొగరబోతు కళ్ళు మూసిపోయిన పేలాపలు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి హెచ్చరిస్తున్నాను. ప్రజలను మనసు వచ్చినట్టు మాట్లాడుకుంటే నీకు తప్పే ఉన్నా ఉంటే నా తప్పే ఉన్నా ఎందుకు చెప్పు. జనం నమ్మితే నీ వెనకాల వస్తారు. లేదనుకుంటే నన్ను చెప్పమంటే చెప్తాను నీ చరిత్రనే. రోడ్డు మీద ఈడి సుదిరేస్తాను, పెద్ద సమస్య ఏం కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గాను. నెగ్గిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో విభేదించాను. సరే, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తానని నాకు మాట ఇచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చాను. నా ఇష్టం అది. ఇంకా నిజంగా నేను ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల ఓట్లతో నెగ్గాను కాబట్టి ఆ సమాధానం చెప్పాను. నేను అభివృద్ధి కోసం వచ్చాను అన్నాను, అభివృద్ధి చేసి చూపెట్టాను. 516 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఇచ్చాను. మల్లవరం ఎత్తిపోతల పథకం తెచ్చాను. ఇలా ఎన్నో కార్యక్రమాల్ని సుమారు 3,600 కోట్ల రూపాయల నిధుల్ని జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో తెచ్చి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ వైద్యం చౌకగా వచ్చేటటువంటి విధంగా, ఉచితంగా వచ్చేటటువంటి విధంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటున్నా. అలాగే విద్య ఇవాళ చూసుకున్నట్టయితే మన ప్రాంతానికైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉంది. డిగ్రీ వరకే చదువుకోవడానికి అవకాశం ఉంది. పీజీ చేయాలనుకున్నట్టయితే అది మనకు అందరి ద్రాక్ష. కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి పోవాల్సినటువంటి పరిస్థితులు. ప్రైవేట్ కాలేజీల్లో అయితే చదివించలేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ప్రతి సామాన్య కుటుంబం నుంచి కూడా ప్రతి పిల్లవాడికి ఉన్నత విద్య చదివేటటువంటి విధంగా, ఉన్నత విద్య అంటే ఒక పీజీయే కాదు, పీజీతో పాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, వృత్తి విద్యా కోర్సులు, అదే కాకుండా నర్సింగ్, అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఒక నూతన విద్యా విధానాన్ని మన జగ్గంపేటతో ప్రారంభింపజేసి
ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనేటటువంటి తపంతో ఇవాళ నేను పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా దాన్ని కూడా రాబోయే 5 సంవత్సరాల కాలంలో సాధించి తీరుతాను. మీ చేరువులోనే ఆ విశ్వవిద్యాలయం రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే 4వది, ఇవాళ ఇవన్నీ అయితే నీరు వస్తే సమృద్ధిగా పంటలు పండుతాయి, మన ఆకలి తీరుతుంది. వాయుద్యం ఆరోగ్యవంతమైనటువంటి సమాజం, వాయుద్యం అందుబాటులోకి వస్తుంది. విజ్ఞాన సంపద మన ముందుంటది. ఈ వస్తే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ఇవాళకే నిరుద్యోగ సమస్య ఉంది మన ప్రాంతంలో. రోజు 10 మంది వస్తున్నారు నా దగ్గరికి. అప్పుడే ఎక్కడో ఇక్కడ చిన్న ఫ్యాక్టరీ అంటే మళ్ళీ కొత్తగా కడుతున్నారండి. ఇది దేవి సీ పోర్ట్స్. మినిమం 10 మంది ఉద్యోగాలు ఇప్పించి మనం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకుండా మన 4 మండలాల్లో కూడా 4 భారీ పరిశ్రమలు తెచ్చి ఒక్కొక్క పరిశ్రమలో 4,000 నుంచి 5,000 మంది ఉద్యోగాలు వచ్చే విధంగా, దాని ద్వారా యాన్సిలరీ యూనిట్స్ వచ్చే విధంగా, అంటే స్వయం ఉపాధి కల్పన చేసుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి విధంగా మనం ఏర్పాటు చేసుకుని ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ఇవాళ భారీ పరిశ్రమలు తేవాలి. ఇక్కడ మనం 4 మండలాల్లో 4 అని చెప్పి ఆలోచన చేస్తున్నాను. ఈ 4 అంశాల మీద కూడా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికే నేను మాట తీసుకోవడం జరిగింది. నీ ఆలోచనకు నాకు సాల్యూట్. ఖచ్చితంగా నువ్వు ఇంతకంటే ఇంకెప్పుడు ఏమీ అడగవా? నన్ను నీకేమీ అక్కర్లేదా? నాకేమీ అవసరం లేదా? ఇంతకంటే నాకు సంపద ఏంటి? నా ప్రాంతం సుసంపన్నంగా ఉన్నట్టయితే ఇంకంతకంటే ఇటు ఒక చరిత్రకారుడిగా ఇక్కడ మిగిలిపోతాను నేను. అది చాలు నాకు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి సోదరులారా, ఈ 4 ప్రామాణికంగా పెట్టుకునే నేను ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ 4 అంశాలని కూడా ఖచ్చితంగా తెచ్చి తీరుతాను అని చెప్పేసి మనం చేసుకుంటూ, ఇక రాష్ట్ర పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో విష్ణు గారిని ఇవాళ నూతనంగా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినటువంటి విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ సర్పంచ్గా అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, సీతారాంపురం, రాజపూడి, కృష్ణాపురం గ్రామ ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే మనం సర్పంచ్గా అయ్యి 3 సంవత్సరాలు కావచ్చున్నది. కానీ సర్పంచ్గా వచ్చిన తర్వాత మాకు వచ్చే నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విధాలుగా మా కొల్లగొట్టడం జరిగింది. అందుచేతనే మాకు ఆ ఇసుకు చెంది మేము టీడీపీలో చేరడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారి సారథ్యంలో మేము టీడీపీలో చేరడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, మా తోటిపోటుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన నెహ్రూ గారు రావడం, ఆయన గురించే మేము టీడీపీలో చేరడం జరిగింది. ఆయన గురించి చాలా విధాలుగా అందరూ కూడా ఎంతో విధంగా చెప్పారు. నెహ్రూ గారి గురించి అయితే మాకు చాలా అంటే తెలియదు ఏమీ, కానీ మనకి చెప్పే విధానం పెట్టే మేము టీడీపీలోకి చేరడం జరిగింది. మనకి నెహ్రూ గారు వస్తే మనకి కాలువ రాలేదు. కాలువలో వాటర్ రాక మన ఈ మెరకేరి అంతా ఎండిపోవడం జరిగింది. మనకి ఎండిపోవడానికి కారణం ఎవరంటే పైనుంచి నిధులు రాకే. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు, ఎమ్మెల్యే గారు కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ నిధులు ఇవ్వలేదు. 70 కోట్లు 40 కోట్లు అవుతున్నారు. అలాగని జ్యోతుల సంటిబాబు గారు 2 సార్లు డిబేట్ చేయడం జరిగింది. కానీ ఆయన కాదని ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చిన దర్శన్ గారికి టికెట్ ఇచ్చారు. మాకు ఆయనతో విభేదం బాగా ఎక్కువ. మాకు ఆయన మమ్మల్ని ఇవ్వడంతో మమ్మల్ని అసలు క్యాదరే చేయలేదు. మేము ఇసుకు చెంది ఉంటుండగా ఎందుకు మీరు అలాగా ఇబ్బంది పడతాం నా దగ్గర అని చెప్పడంతో మా బోసాల భద్రరావు గారు మిమ్మల్ని ఆదరించడానికి జ్యోతుల నెహ్రూ గారు ముందుకు వస్తారు,
మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తారు అని చెప్పి మమ్మల్ని అలాగే గంపా సీల్ గారు కూడా మాకు వెనుదండుగా ఉండడం జరిగింది. ఇప్పుడు మా అందరికీ ఎంతో ఎన్నిదండుగా ఉండడం జరిగింది గంపా సీల్ గారు కూడా. ఇప్పుడు ఆయన లేరు ఇక్కడ. అలాగే మన నెహ్రూ గారి గురించి చాలా విధాలుగా ఆయన నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను చెప్పడం నాకు బాధ ఉందని చెప్తున్నాను. అందుకని మరి మనకి నెహ్రూ గారు రావడం వల్ల మనకి కాలం కంపల్సరీ వస్తుంది, మన మెరకేరి అంతా పడుతుందని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. బాబురావు ఎలా చూడండి, బాబురావు బాబు విష్ణు గారు ఎలా చూడండి. వార్డు మెంబర్ అందరూ ముందుగా రావాలి. గండ్రేటి సత్యబాబు, వైస్ ప్రెసిడెంట్ పితాని నోగరత్నం గారు, బాబు మధ్యలో రాకండి స్వామి. మన మెంబర్ కర్ణాటక వీరబాబు గారు, దేశపు రావణ గారు, సరస్వతి రావణ గారు, సారీ గండ్రెడ్డి సత్యబాబు, ఏడి సీతారాం గారు, బాబు భూసాల కొండబాబు, తొడపెడకల భద్రరావు గారు, శివాలయం చైర్మన్ భూసాల కొండబాబు గారు, పినిసిటి ప్రసాద్ గారు, పినిసిటి రాజు గారు రావాలా, మేనస్ రావు గారు, పినిసిటి గంగారావు గారు రావాలా, పినిసిటి ప్రసాద్ గారు, విజయ్, గ్రెండ్రెడ్డి సీను, గ్రెండ్రెడ్డి కృష్ణ రావాలా, వంతులు బాబురావు వచ్చండి ఆకలి కొట్టుడు కొడదాం. ఉదయ్ ఇప్పుడే వచ్చింది. కాకిరా వచ్చండి, అదే పక్క వచ్చండి, ఏం చూడాలి బాగా పక్క వచ్చండి. గార్పేటి ఏర్బాబు గజ్జల సాయి, సత్యబాబు, మచ్చగానే సత్యబాబు, స్వామి ఇక్కడ ఎలా వచ్చాను స్వామి, ఇక్కడ ఎందుకు అలా వెళ్ళిపోండి, బుట్టినాడు ఏ తీయాలో వద్దో కూడా తెలుస్తలేదు. పదగాడి ఏర్బాబు, ఇప్పుడు చేద్దాం పిన్సిటి విజయ్, పడాల దుర్గా, గన్నేపల్లి మండలం రామయ్యపాలెం మాజీ సర్పంచ్ కోన పైడియ్య, మైలవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామయ్యపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఇలపు అబ్బయ్యమ్మ, కన్నయ్య వార్డు మెంబర్లు గోల్లవిల్లి చిన్నారావు, గొల్లవిల్లి శ్రీను, మైలవరపు విష్ణు, మరిసే నూకరాజు తదితర వార్డు మెంబర్లతో పాటు 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రామయ్యపాలెంలో గ్రామ పంచాయతీ నుంచి ఉప సర్పంచ్ 5 వార్డు సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రావడం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మరింత బలం పుంజుకోవడం జరుగుతుందని, రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించి వీరందరి సహకారంతో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ జెండా ఎగురవేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు.
సైకిల్ లేటేసుకుని జాయినింగ్ ఇచ్చామే నగర ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై మీ ఉన్నతికి వెన్నంటి ఉంటానని ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం భరోసా ఇచ్చారు. శనివారం నగరంలోని 23వ వార్డు గోదావరి గట్టుపై వాటర్ వర్క్స్ ఎదురుగా షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద నుండి వార్డు పర్యటన ప్రారంభించారు. ఇంటింటికి ప్రతి దుకాణానికి వెళ్లి మద్దతు కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. నగరానికి గత వైభవాన్ని తీసుకొస్తానని చెప్పారు. ఎంపీగా ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన జంక్షన్లు, రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించానని, ఎమ్మెల్యే అయిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి వార్డు, ప్రతి పేట, ప్రతి వీధిని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని అన్నారు. నగర వాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏదో చేయటం కాదు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసేవాడే ప్రజా నాయకుడు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేవాడే నిజమైన నాయకుడు. చేయలేదనుకో మీ సార్ని ఒకళ్ళ చేద్దాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోతూ మన కళ్ళెదుటే మన రాజమండ్రిని అభివృద్ధి చేసి గుడ్ మార్నింగ్ రాజమండ్రితో మార్పించమన్నాను. 39 ఏంటి ప్రాబ్లం ఏంటి? చాలా
మున్సిపాలిటీకి చేయండి అన్న, చేయండి రామ్మా, నేను మాట్లాడతాను. చట్టాలు ఇచ్చేవలసింది కదా, ఇచ్చారా? కొన్ని బలూన్స్ కూడా పెట్టుకునే కార్యక్రమం చెప్పండి. బలూన్స్ అవి పెట్టుకుంటేనే కదా తెలుస్తుంది జనాలకి. బలూన్స్ అయితే అకౌంట్లోకి రాదు కదా. ఇవి పట్టుకుంటారు. ఎలా ఉన్నారు ఉల్లాసన? ఊరు బాగుంది కదా? బాగుంది. మరి ఈ ట్రిప్ ఫ్యాన్కి చేయాలి. ఏమ్మా ఓటు వచ్చిందా? ఓటు రాలేదా? అమ్మకి చెప్పు. ఊరు బాగుంది కదా? ఫ్యాన్ అయినా మరి మనకేనా? చెప్పాలి. పెన్షన్ వస్తుంది కదా? ఏమ్మా పెన్షన్ వస్తుందిగా? పెన్షన్ ఇంటికి వస్తుందా? వాలంటీర్ పిల్లలు ఇస్తున్నారు కదా పెన్షన్, మరి మర్చిపోకండి పెన్షన్ ఇంటికి వస్తుంది. అలాగే జగన్ బాబు వస్తే వస్తుంది. మరి గుర్తు ఏంటమ్మా? గుర్తు మర్చిపోకు. ఉంటా. బాలమురళి నమస్తే, బాగున్నారా? ఇదే కదండి మనం ఉల్లాసన ఫుల్ సపోర్ట్ మాది. మంచి సేల్ అండి, మంచి సేల్ చేస్తారు. కూర్చోడు అందరూ చెప్పాలి. వెళ్ళానా లోపల వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం. వెల్కమ్ సార్. ఊరంతా బాగుంది కదా? ఇక్కడ వద్దులే, ఇక్కడ వద్దులే. ఊరంతా బాగుంది కదండి? చాలా బాగుంది. ఇప్పుడు గోదావరి గట్టు డెవలప్మెంట్ టేకప్ చేస్తున్నాను. పుష్కర్ ఘాట్ అన్ని ఘాట్లు కలిపేస్తాం. చాలా అద్భుతంగా వస్తుంది. మీరంతా సపోర్ట్ చేయాలి. అందరికీ చెప్పాలా? వస్తాను, తప్పకుండా వస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రికి పురంధేశ్వరికి సంబంధం ఏంటి? ఆర్బీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ విసురులు. వైసీపీని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తాం. ముమ్మడి వరపు చిరసుబ్బారావు, వైరాల అప్పారావు ప్రకటన. కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలి. జగన్ను గద్దెదించడమే కూటమి లక్ష్యమని తెలిపిన గోరంట్ల. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.